ఇక పిఠాపురం నియోజకవర్గం చేబ్రోల్లో సెరికల్చర్ రైతులు చేనేత కార్మికులతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. స్వయంగా వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చేనేత కార్మికులు తమ సమస్యలను పవన్కు వివరించారు. సరైన మార్కెటింగ్ వ్యవస్థ లేకపోవడంతో నష్టపోతున్నామని నేతన్నలు తెలిపారు. వారి సమస్యలు విన్న పవన్ ఇతర నాయకులులాగా తాను నోటికి వచ్చిన హామీలు ఇవ్వనని, చేనేత కళాకారుల కష్టానికి తగ్గ ఫలితం వచ్చేటట్టు కృషి చేస్తానన్నారు. చేబ్రోలును సిల్క్ సిటీగా మార్చే బాధ్యత జనసేన తీసుకుంటుందన్నారు. స్వార్థం లేని మీ తరపున పనిచేసే రాజకీయ నాయకులు మీకు కావాలి. మీరు కనుక జనసేనను నమ్మితే మీ కష్టాలని ఎలా తీరుస్తామో మాటలు చెప్పాలంటే దీన్ని ఒక సిల్క్ సిటీగా చేసి పెడతాం చేద్దాం. అలాగే నేను ఎప్పుడు కూడా ఎంపీ పదవులు ఈ పదవులు ఇప్పుడు అడగలే. భారతీయ జనతా పార్టీ పెద్ద నాయకులతో కూడా మాట్లాడినప్పుడు అలాంటిది జిఎస్టీలో ఏ మాత్రమైన వెసులుబాటు ఉంటుందని చెప్పి దానికోసం నేను ప్రయత్నం చేస్తాను. ఒకవేళ జిఎస్టీలో కేంద్ర స్థాయిలో వెసులుబాటు లేకపోతే జనసేన ప్రభుత్వం అధికారంలో కనుక మీరు తీసుకురాగలిగితే దాంట్లో నేను ఆ జిఎస్టీ కొంత పర్సంటేజ్ స్టేట్ గవర్నమెంట్ చేత కట్టించే ఏర్పాటు కూడా మేము చేయిస్తాం. అలాగే ముఖ్యంగా సిల్క్ రైతులకి మీరు ఇంత కష్టపడి 800 కిలోమీటర్లు అటు మన చిత్తూరు వైపులు అమ్ముకునే కంటే కూడా ఇక్కడే ఉండేలాగా మార్కెటింగ్ యార్డ్ ఇక్కడే ఉండాలి, దాన్ని పూర్తి చేస్తాం. మీరు ముందు కూడా వదిలేశారు, దాన్ని మేము జనసేన పూర్తి చేస్తాం. ఈసారి జనసేనకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ ఒక్కసారి ప్రలోభాలకు లొంగిపోకుండా జనసేనకు మద్దతుగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు. కోట్ల సంపదను వదులుకొని నిస్వార్థంగా సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఇక ఈ ముఖ్యమంత్రిలా ఒక కులానికి అన్ని పదవులు కట్టబెట్టకుండా అన్ని కులాలను గుండెల్లో పెట్టుకుంటానని చెప్పారు పవన్. ప్రతి కులానికి దామాషా ప్రకారం న్యాయం చేస్తానని, రాజకీయాలలో జవాబుదారీతనాన్ని తీసుకొస్తానన్నారు. వచ్చే ఎన్నికల్లో నా కోరిక, నా విన్నపం, నా అభ్యర్థన కూడా ఆలోచించి ఒకసారి ఓటేయండి. ఎందుకంటే నేను నా ఒక్క కులం కోసమో లేదంటే నా కొద్ది మంది కోసం నేను రాజకీయాల్లోకి రాలేదు. ఇది నా ఆంధ్రప్రదేశ్ అనుకున్నాను, నా నేల అనుకున్నాను. సో అన్ని నాకు మనస్ఫూర్తిగా గుడ్డలు పెట్టుకుంటాను. అందుకనే ఈ ముఖ్యమంత్రి లాగా ఒక్క తన కులంతో 89% పోస్టులు నింపడానికి నేను లేను. ఇక్కడ ఏ కులానికి కావాల్సిన ఆ దామాషా ప్రకారం మీరు మీలాంటి వాళ్ళు చదువుకుని ఉన్నారు. మీరు దామాషా పద్ధతి అంటే మీకు అర్థమవుతుంది. అంటే మీకు ఎంతైతే మీ సంఖ్యాబలం ఉందో అంత సంఖ్యాబలం అధిక మీకు పదవులు ఉండాలి. మీకు ఒకసారి మిమ్మల్ని చట్టసభల్లోకి డైరెక్ట్ గా పంపించలేకపోయినా ఇంకా చాలా విధి విధానాలు ఉన్నాయి. మిమ్మల్ని చట్టసభలోకి మీకు అధికారంకి మరింత చేరుగా మీ కుల సమూహాలకి చేసుకునేలాగా అవన్నీ మనస్ఫూర్తిగా మీకు ముందుకు తీసుకెళ్తాను. అవన్నీ కొత్త తరం మీరు దయచేసి మీరన్నా సరే పెద్దల్ని కొంత ఎడ్యుకేట్ చేయండి, పెద్దలకు తెలియచెప్పండి. నా మాటను ఒకసారి ఆలోచించండి, ఒకసారి ఆలోచన చేయండి. ఈ ఒకసారికి వచ్చి వెళ్ళిపోవట్లేదు. ఇంకో 2 సార్లు 3 సార్లు ఎలక్షన్ లోపు మళ్ళీ ఇంకోసారి వస్తాను, 2 సార్లు వస్తాను, 3 సార్లు వస్తాను. ఆలోచించండి ఒకసారి. ఈ ఒక్కసారికి ప్రలోభాలకి దాటి ఒక్కసారి జనసేన వైపు వీక్షించండి. మీ కష్టాలకి నేను తోడు ఉండకపోతే, మీరు ఆల్రెడీ ఒక వ్యక్తిని నమ్మి మోసపోయారు. 10 సంవత్సరాలుగా నేను నాకు అవసరం లేదు రాజకీయాలు, కానీ నా దేశం అనుకొని వచ్చాను. అందుకని నేను అలాంటి వ్యక్తులున్న జనసేనని నేను ఎవరిని నాతో పాటు చాలా మంది బలంగా మనకి అసెంబ్లీకి తీసుకుపోవాలి. అది ప్రభుత్వం స్థాపించే స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ దిశగా అడుగులేస్తున్నాను. ఆ దిశగా వారాహి విజయయాత్రను ప్రారంభిస్తూ చేబ్రోలుకు వచ్చాను. మీ సమస్యలు విన్నాను. మీ అందరి అండదండలు కావాలని కోరుకుంటూ మీ సమస్యల్ని మనస్ఫూర్తిగా నేను తీరుస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. అందుకని ఒక్కసారికి మీరు 2 పర్యాయాలు 24, 29 జనసేనని నమ్మండి. ఒక 10 సంవత్సరాలు జనసేనకి అధికారం కట్టిపట్టండి. 10 సంవత్సరాలు మీరు 2 సంవత్సరాలు మీరు టైం తీసుకోండి. నా పెర్ఫార్మెన్స్, జనసేన పెర్ఫార్మెన్స్ బాగలేదు, కనీసం మాకు బదులు కూడా ఇవ్వట్లేదంటే మీరు వెంటనే కాల్ ఫర్ చేయండి. నేను దిగిపోతాను, రాజీనామా చేసి దిగిపోతాను.